బ్రేకింగ్ న్యూస్. కొంతకాలంగా తమిళ స్టార్ హీరోలు విజయ్, రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇవాళ రజనీకాంత్ విడుదల చేసిన ట్వీట్కు టీవీకే మధురై ఐటీ విభాగం కౌంటర్ ఇచ్చింది. విజయ్ ఫ్యాన్స్ సంయమనం పాటించాలని కోరిన టీవీకి అధినాయకత్వం రజనీకాంత్ ఇంతకాలం మౌనంగా ఉండి ఇవాళ స్పందించడంపై విమర్శలు గుప్పించింది. కొందరు నేతలు చేస్తున్న సంకుచిత విమర్శల గురించి రజనీకాంత్ స్పందించకుండా కాలమే సమాధానం చెప్తుందని అనడాన్ని ఎద్దేవా చేసింది. ఏ వివాదాన్ని అయినా టీవీకే హైకమాండ్ చూసుకుంటుందని విజయ్ ఫ్యాన్స్ సహనంతో ఉండాలని సూచించింది. இவர் கனவு நிறைவேற்றுறா கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க. இவர் நிறைவேற்ற ஆமா எனக்கு நயன்தாரா போனோம். இவர் கனவு நிறைவேற்றுறா கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க. இவர் நிறைவேற்ற ஆமா எனக்கு நயன்தாரா போனோம். இவர் கனவு நிறைவேற்றுறா கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க. இவர் நிறைவேற்ற ஆமா எனக்கு நயன்தாரா போனோம்.
కొంతకాలంగా తమిళ స్టార్ హీరోలు విజయ్ రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత ముదిరింది. ఇవాళ రజనీకాంత్ విడుదల చేసిన ట్వీట్కు టీవీకే మధురై ఐటీ విభాగం కౌంటర్ ఇచ్చింది. విజయ్ ఫ్యాన్స్ సంయమనం పాటించాలని కోరిన టీవీకి అధినాయకత్వం రజనీకాంత్ ఇంతకాలం మౌనంగా ఉండి ఇవాళ స్పందించడంపై విమర్శలు గుప్పించింది. కొందరు నేతలు చేస్తున్న సంకుచిత విమర్శల గురించి రజనీకాంత్ స్పందించకుండా కాలమే సమాధానం చెబుతుందని అనడాన్ని ఎద్దేవా చేసింది. ఏ వివాదాన్ని అయినా టీవీకి హైకమాండ్ చూసుకుంటుందని విజయ్ ఫ్యాన్స్ సహనంతో ఉండాలని సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం లైవ్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సలాం. ఇక తమిళ స్టార్ హీరోలైన విజయ్ రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య మరింత వివాదం ముదిరినట్లు తెలుస్తోంది. అసలు ఎందుకు ఈ వివాదం మొదలైంది, ఇప్పుడు ఎలా కొనసాగుతుందని తెలియజేయండి. గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. తమిళనాట ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఏప్రిల్ 23వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ క్యాడర్ను బలోపేతం చేసుకోవడం, అదేవిధంగా ప్రజలను ఆకర్షించేందుకు చేపట్టేటటువంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడిక అంటే ప్రస్తుతము అంటే ఏదైతే రజనీ విజయ్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ సాగుతుందని చెప్పవచ్చు. గత 2 రోజులుగా ఈ కోల్డ్ వార్ కాస్త తీవ్రతరం కావడం, అదేవిధంగా తాజాగా రజనీకాంత్ చేసినటువంటి ట్వీట్పై టీవీకే విజయ్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఐటీ విభాగం స్పందించడంతో ప్రస్తుతం ఇది తమిళనాట రాజకీయ చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది, ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చినటువంటి అనే పూర్తి వివరాల్లోకి మనం వెళ్తే, టీవీకే జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున ఇటీవల ఒక కామెంట్స్ చేశారు రజనీకాంత్ను ఉద్దేశించి. ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతము అక్కడ రాజకీయ వేడిని సృష్టించాయని చెప్పవచ్చు. అదేవిధంగా విజయ్ ఫ్యాన్స్కి, అదేవిధంగా రజనీకాంత్ ఫ్యాన్స్కి, ఇద్దరి ఫ్యాన్స్కి కోల్డ్ వార్ జరిగేందుకు ఈ కామెంట్స్ ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అయితే అదవ్ అర్జున మాట్లాడుతూ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేవారు, అయితే డిఎంకే పార్టీకి భయపడి ఆయన రాజకీయాల్లోకి రాలేదని చెప్పేసి అదవ్ అర్జున చేసినటువంటి కామెంట్స్తో ప్రస్తుతం రజనీ అభిమానులు రజనీ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే టీవీకే పార్టీ స్థాపించింది హీరో విజయ్ కాబట్టి, ఏదైతే ఆ పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున చేసినటువంటి ఈ కామెంట్స్, ఏదైతే డిఎంకేకు భయపడే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదనేటటువంటి కామెంట్స్ ఏవైతే అదవ్ అర్జున చేశారో, ఈ కామెంట్స్పై రజనీకాంత్ ఫ్యాన్స్ ప్రస్తుతము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపై గత 2 రోజులుగా తమిళనాట రజనీకాంత్ ఫ్యాన్స్ ఎక్కడ చూసినా సరే ఇదే అంశంపై చర్చించుకుంటూ విజయ్కు ఏదైతే టీవీకే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే మొత్తం మీద రజనీకాంత్ ఫ్యాన్స్ హెచ్చరించినటువంటి విషయానికి వస్తే, మొత్తం మీద తమిళనాట ఉన్నటువంటి 234 నియోజకవర్గాల్లో మొత్తము తాము టీవీకే పార్టీకి అండగా ఉండకుండా టీవీకే పార్టీకి ఓటు వేయమని సైతము రజనీకాంత్ ఫ్యాన్స్ హెచ్చరించడం ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే రజనీకాంత్ విజయ్ ఇద్దరు ఫ్యాన్స్ మధ్యన ఉన్నటువంటి కోల్డ్ వార్తో లాస్ట్కు ఈ ప్రభావం ఎన్నికలపై, అంటే ఏదైతే టీవీకే పార్టీపై చూపేటటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే రజనీకాంత్ ఫ్యాన్స్ హెచ్చరించడం, తాము టీవీకే పార్టీకి ఓటు వేయబోమని, అదేవిధంగా తమ రజనీకాంత్ అభిమాన సంఘం తరపున కూడా తాము టీవీకే పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సైతం హెచ్చరించడం చూస్తుంటే, ఏదైతే అదవ్ అర్జున చేసినటువంటి కామెంట్స్ ఏ మేరకు ప్రభావం చూపాయో మనం చెప్పవచ్చు. అంటే మొత్తం మీద తమిళనాట ఈ రజనీకాంత్ను ఒక హీరోలా కాకుండా తన అభిమానులు ఎంతో గాఢంగా అభిమానిస్తారు. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను దెబ్బదాటకుండా ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఆయన పొలిటికల్కు ఏదైతే డిఎంకే అడ్డుపడింది, డిఎంకేకు భయపడే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదనేటటువంటి కోణంలో ఈ యొక్క అదవ్ అర్జున చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. అయితే ఇంకా మరింతగా మనం కాస్త లోతుగా వెళ్తే 2020లో రజనీకాంత్ పార్టీని ఏర్పాటు చేస్తారని, రాజకీయాల్లోకి వస్తారా అనేటటువంటి వదంతులు, ఊహాగానాలు సైతం వ్యాపించాయి. 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీని స్థాపించి ఎన్నికల్లో నిలబడతారని కూడా ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ సమయంలో రజనీకాంత్ తన నిర్ణయాన్ని మళ్ళీ ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకునే అదవ్ అర్జున ఈ కామెంట్స్ చేశారని చెప్పేసి టీవీకే పార్టీ నేతలు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే డిఎంకేకు భయపడి రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదని అదవ్ అర్జున చేసినటువంటి కామెంట్స్ పట్ల మొత్తం రజనీకాంత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్న క్రమంలో ఈ సందర్భంగా టీవీకే పార్టీకి చెందినటువంటి ఐటీ విభాగం, అంటే మధురైకి చెందినటువంటి ఐటీ విభాగం తాజాగా స్పందించింది. ఏదైతే విజయ్ అభిమానులు పూర్తి స్థాయిలో సంయమనం పాటించాలి, ఇది పూర్తిగా అధిష్టానం చూసుకుంటుంది, దీనిపై
అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు రజనీకాంత్ చేసినటువంటి ఒక ట్వీట్ ప్రస్తుతము చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తమిళ సినీ రంగ కార్మికులను ఉద్దేశించి చేసినటువంటి ఈ ట్వీట్లో కింద ట్యాగ్ లైన్ వచ్చేసి అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటూ రజనీకాంత్ చెప్పినటువంటి, చెప్పండి రాజ్ కుమార్. మీరే చెప్పారు కాలమే సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు చేసిన ఈ రజనీ వ్యాఖ్య దీన్ని మనం ఎలా చూడాలనుకుంటారు? ఇది వివాదాన్ని తప్పించుకునే ప్రయత్నమా లేకపోతే ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వాస్తవంగా రజనీకాంత్ చేసినటువంటి ట్వీట్లో లాస్ట్న కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది, కానీ వేచి చూసి సరైన సమాధానం చెప్తుంది అంటూ చేసినటువంటి ట్వీట్, అంటే ఏదైతే లాస్ట్ ట్యాగ్ లైన్ ఆయన పెట్టినటువంటి ట్యాగ్ లైన్ను ఉద్దేశించి ప్రస్తుతం ఉదయం నుంచి జోరుగా చర్చ సాగుతుందని చెప్పవచ్చు తమిళనాట. అంటే రజనీకాంత్ ప్రధానంగా దీని ఉద్దేశము ఆయన ఉద్దేశం ఏదైనా కానీ ప్రస్తుతము ఏదైతే అక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ, అదేవిధంగా టీవీకే అంటే ఏదైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఫ్యాన్స్కు రజనీకాంత్ ఫ్యాన్స్ ఇద్దరి మధ్య వార్ సాగుతున్న వేళ రజనీకాంత్ చేసినటువంటి ఈ ట్వీట్ సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది, కానీ వేచి చూసి సరైన సమాధానం చెప్తుంది. అంటే ఇది అభిమానులకు ఏదైతే తన ఫ్యాన్స్కు సూచించినట్లుగా కూడా అక్కడ టీవీకే అంటే ఏదైతే విజయ్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దీనికి రజనీకాంత్ స్పందించినటువంటి తీరు, అన్నింటికీ మీరు శాంతంగా ఉండండి, అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అనేటటువంటి కోణంలో రజనీకాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం టీవీకే విజయ్ ఏదైతే టీవీకే పార్టీకి చెందినటువంటి క్యాడర్ ఏదైనా సరే దుందుగుడుగా అంటే ఏదైతే సీరియస్గా కామెంట్స్ చేయడం కానీ ఏదైనా సరే దానికి సంబంధించి ఏదైనా సరే విమర్శలు గుప్పిస్తారనేటటువంటి కోణంలో టీవీకే పార్టీకి చెందినటువంటి మధురై ఐటీ విభాగం నుంచి తాజాగా ఒక ట్వీట్ విడుదల చేసినారు. ఆ ట్వీట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే రజనీకాంత్ చేసినటువంటి ఏదైతే రజనీకాంత్ ఫ్యాన్స్ మన మధ్య ఉన్నటువంటి కామెంట్స్పై ప్రస్తుతం అధిష్టానం చూసుకుంటుంది. ఏదైతే ఈ కామెంట్స్ ఏదైతే రజనీకాంత్ను ఉద్దేశించి ఆదవ్ అర్జున చేసినటువంటి కామెంట్స్ పట్ల కూడా టీవీకే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, మీరందరూ సంయమనం పాటించండి అని చెప్పేసి మధురై ఐటీ విభాగం ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఐటీ విభాగం కోరడం చూస్తే మనం మొత్తం మీద ఈ వార్ అంటే గత 2 రోజులుగా సాగుతున్నట్టు వార్ అనేది ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ఏదైతే విజయ్ ఫ్యాన్స్ ఏదైతే రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య సాగుతున్నటువంటి వార్ ఇప్పుడిప్పుడే చల్లబడే పరిస్థితి లేదని కూడా మనం చెప్పవచ్చు. అంటే టీవీకే రియాక్షన్ ఓవర్ యాక్షన్ అని కూడా కొంతమంది అంటున్నారు, దీనికి మీరేమంటారు? అంటే దీనికి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంటే వాస్తవంగా ఆదవ్ అర్జున చేసినటువంటి ఈ కామెంట్స్ పట్ల మాత్రం కాస్త వ్యతిరేకత ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు జరగబోతున్నాయి, ప్రతి పార్టీ ప్రజా ఆదరణ పొందేందుకు పాటుపడేందుకు చేస్తున్నటువంటి కృషి ఉంటుంది. కానీ ఈ రోజుకు టీవీకే పార్టీ క్యాడర్ చేస్తున్నటువంటి అంటే ఏదైతే టీవీకే పార్టీకి వచ్చేటటువంటి సమస్యలు అంటే మొన్నటి వరకు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్పై ఆయన భార్య సతీమణి ఆయన భార్య వేసినటువంటి పిటిషన్ కానీ విడాకుల పిటిషన్ కానివ్వండి, అదేవిధంగా ఇలాంటివి మొత్తం వచ్చేటటువంటి ఒక్కొక్క సమస్యను ఇప్పటికే టీవీకే విజయ్ కూడా బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఏదైతే తన వ్యక్తిగత సమస్యను తాను పరిష్కరించుకుంటానని అందరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే విజయ్ కోరినటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈ అర్జున్ ఏదైతే ఆదవ్ అర్జున్ చేసినటువంటి కామెంట్స్ పట్ల మాత్రం టీవీకే కాస్త రజనీకాంత్ ఫ్యాన్స్ నుండి వ్యతిరేకతను తీసుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రజనీ ఫ్యాన్స్ హెచ్చరించడం కూడా జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో తాము టీవీకేకు ఏదైతే 234 నియోజకవర్గాలు ఉన్నాయో ఆ అదే మొన్న ఇంతకుముందు కరూరు ఘటన, ఈ మధ్య చూస్తే భార్య విడాకుల ఘటన, ఇప్పుడు చూసుకుంటే ఈ రజనీకాంత్ ఫ్యాన్స్ ఘటన, ఇలా వరుస వివాదాలు, అది కూడా గ్యాప్ లేకుండా వరుసగా వెంటనే రావడం వల్ల కూడా పొలిటికల్ కెరీర్పై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉందని చాలా చోట్ల వినపడుతున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? అదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు కరూరు ఘటనకు సంబంధించి సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు విజయ్. ఆ తర్వాత ఆయన సతీమణి వేసినటువంటి విడాకుల పిటిషన్, ఇలా ఏదో ఒక వివాదం అనేది ఎప్పుడు చుట్టుముట్టున్నటువంటి పరిస్థితుల్లో కాస్త టీవీకేకి సంబంధించినటువంటి పార్టీ క్యాడర్ కాస్త సంయమనం పాటించి పార్టీ బలోపేతం. ఓకే రైట్ సలాం, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV.
వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.